పదండి మావా, బెంగళూరులో చోర్ బజార్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించేస్తా. ఇంకా మార్నింగ్ 6 కంతా లేసి అయితే స్టార్ట్ అయిపోయాం. లైట్ గా రెయిన్ కూడా స్టార్ట్ అయింది, అయినా అలానే వచ్చేసాం. ఎవ్రీ సండే చిక్పేట్లు అయితే చోర్ బజార్ అని పెట్టేస్తారు. ఇక్కడైతే అన్ని థ్రిఫ్టెడ్ ప్రోడక్ట్స్ అండ్ లో ప్రైస్ కి ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయి. మేము వచ్చిన టైంకి అయితే అంత జనాలు లేరు, ఏంటి అబ్బాయి ఎవరు లేరు అనుకునే లోపలే ఫుల్ గా వచ్చేసారు. బెంగళూరు యువత అంతా ఇక్కడే ఉన్నారు. మీరు కానీ వస్తే జాగ్రత్త, మొబైల్స్ కొట్టేస్తారు, దొంగలు ఉంటారు. ఇంకా షాపులు కూడా ఓపెన్ చేయలేదు, అప్పుడే అలా వెయిట్ చేస్తున్నారు చూడండి. వన్స్ వాళ్ళు అలా ఎత్తేసారో లేదో అన్ని లాగేస్తారు. ఇంకేమేమి దొరుకుతాయి చూసేద్దాం, లెట్స్ గో. ఈ ట్రాక్ ప్యాంట్స్ అయితే 150, కార్గోస్ 300, ఓవర్ సైజ్ టీ షర్ట్స్ 200, ఈ ప్యాంట్స్ అయితే 300, ఇంకా ఫేక్ క్రాక్స్ అయితే 1000, 2000 అలా అమ్ముతున్నారు. ఈ షూస్ అయితే 400, 500 అలా చెప్తున్నారు. ఇవైతే ఒరిజినల్స్ కాదు కానీ కొత్త షూసే. ఇంకా యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ కూడా అమ్మేస్తున్నారు ఫేక్ వి. ఈ వాచెస్ అయితే 100 రూపీస్. ఇంకా ఈ ఓల్డ్ గ్యాడ్జెట్స్ కొన్ని, చార్జర్లు, బ్లూటూత్ హెడ్సెట్లు, ఈ హార్డ్వేర్ టూల్స్ అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇంకా ఇంటికి కావాల్సిన స్టీల్ సామాన్లన్నీ కూడా అమ్మేస్తున్నారు వీళ్ళే ఇక్కడ. ఇంకా సూట్ కేసులు ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఇంకా లేడీస్ కోసం అయితే కుర్తీస్, ఈ కమ్మలు, గాజులు, క్లిప్పులు, శారీస్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. అమ్మాయిలు అయితే నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, మనకు అవసరం లేదు కాబట్టి. చిన్నపిల్లలకి సైకిల్ కూడా అమ్ముతున్నారు. అది మావా సండే మార్కెట్ ఇలా ఉంటది. మీరు ఎవరైనా వస్తే జాగ్రత్తగా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.